వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్. నేను మీ రాకీ విత్ జాకీ. వైరల్ బ్రోస్కి స్వాగతం సుస్వాగతం. అవును, ఇవాళ మా రాకీ గాడు ఊరు వెళ్తారన్నాడండి. వైరల్ న్యూస్ తెమ్మంటే అసలు ఎక్కడున్నాడో ఒకసారి కనుక్కుందాం పదండి. తినేది ఎక్కువ, చేసేది తక్కువ, రోగాలు రాకపోతే మరి ఏమవుతుంది? ఒరే, ఎవరిని అంటున్నావురా? ఇంకా రాలే అనుకున్నా. అన్నా వచ్చినా అదే, ఇగో ఇప్పుడే నేనే ఇట్లా ఫోన్ తీసి చేద్దాం అనుకుంటా, నువ్వు వచ్చినావు. అవును, నువ్వు ఊరు వెళ్తానన్నావు కదా, ఇక్కడేం చేస్తున్నావు గల్లీలలో? ఏంలే అన్న, అదే మన సరోజత్ ఉంది కదా, దావకంలో పడ్డది ముసల్ది. ఏది పడుతుంది తిన్నది, ఏం చేయాలి? ఇప్పుడే చూసొద్దామని పోతున్నా. ఒరే, ఏమైందిరా అత్తమ్మకి? ఇంకేం కావాలి, పైసలన్నీ వెనకేసుకున్నాడు తప్ప ఇంత కడుపుకు మంచిగా తిందామని ఇంతనా దిమాకుందా ఏ ముసల్దానికి? ఇంత కూడా లేదు. ఒరే చెప్పరా బాబు తొందరగా. ఏం కానీ ఇంకేమవుతుంది, ముసల్దానికి కాలుకు దెబ్బ తాకిందంట, ముందే షుగరు ముసల్దానికి. ఇక హాస్పిటల్లో పడ్డది. మరి ఆ కాలు తీయాలో ఏం చేయాలో అర్థమవుతలేదు. షుగర్ ఉన్న వాళ్ళకి ఎట్లయితుంది, మొత్తం కాలే తీసేస్తారు కదా. మరి ఏమవుతుంది ముసల్దానికి? అవును, ఎన్ని రోజులు అయిందంట? ఎన్ని రోజులైతే నీకేందన్నా, అసలు నువ్వేం చేస్తావు చెప్పు, నువ్వేం చేస్తావా అని. ఒరే నువ్వేంట్రా అలా అంటావు? నేను వెళ్ళి ఆ ముసల్దానికి కొద్దిగా ధైర్యం చెప్తాను రా. అదే అన్న, మీలాంటి వాళ్ళతో ఇదే తలకాయ నొప్పి. మీరు మారరావే, ఎప్పుడు ఇట్నే ఆలోచిస్తారా? ఏం మనుషులే మీరు. ఇదంతా కాదు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావే హాస్పిటల్ పోయి? ఏం చేస్తావు చెప్పు, నాకు అర్థం కాదు. అంతే కదరా, ఆ ధైర్యం ఏదో చెప్తే సరిపోతుంది కదా. అన్న ఏమన్నా అంటే అన్న అంటావు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ముసలిని హాస్పిటల్లో పడ్డది కాబట్టి పోయి చూస్తా అంటున్నావు. మరి ఏదో ముందే పోయి ఆ ముసల్దానికి ఇట్లా తినొద్దే, ఇవి చేయొద్దే, నీకు షుగర్ ఉంది, ఏమన్నా అయితే నీ కాలు చేతులు తీసేస్తారని ఎప్పుడైనా చెప్పినావా అన్న? ఏం చెప్పవు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్లో పడ్డది, నేను పోయి చూస్తా అంటావు. నంగనాచి మాటలు మాట్లాడొద్దన్నా. అరే అసలు వాళ్ళు మన మాట వింటారా? ఏంది వింటారు? ఎందుకు వినరే? అరే నువ్వు చదువుకున్నావునివే అవుతుంది, నీ మాట వినకపోతే ఎవరి మాటలు వింటరే? నా మాట ఎట్లా వినరు? నువ్వు చదువుకున్నావు కదా, డ్యూటీ చేస్తున్నావు, ఏసీలో కూర్చొని, నీ మాట వినరా? వింటారు, అందరు వింటారు. నువ్వు చెప్పాలిగా ఫస్ట్. అవునరా, నేనైతే చెప్పాల్సి ఉండాల్సింది. అన్నా వచ్చినాక బాధపడకంటే రాకుండా ముందే చూసుకుంటే ఈ లొల్లు ఉండదుగా అన్న. అసలు ఎందుకు ఈ లొల్లు అంత ఎందుకు? అవునరా, నువ్వే కరెక్ట్. ఒరే ఇది మాత్రం 10 మందికి తెలిసేలాగా చేయాలి రో. అవునే, నువ్వు చెప్పాలిగా. మరి నువ్వు చెప్పినావా? నువ్వు చెప్పకపోతేవి. ఒరే ఫస్ట్ నువ్వు ఆ బయట తినడం ఆపేరా. అన్నా నేను నీలాగా బాయిలర్ కోడిని కాదే, నాటుకోడిడా. నాటుకోడి రాకిగాడంటే నాటుకోడిలాగా ఉంటాడు. ఒరే తమ్ముడు, ఈ ఏజ్లో అందరికి వస్తుందిరా షుగర్ అనేది, కామన్ అయిపోయింది. అన్నా అందరికి కాదే, నీకని చెప్పు. అన్నా ఏమన్నా కాగానే మెడికల్ షాప్ కురికి లక్కుమని తెచ్చుకుంటావు, గుక్కుమని వేసుకుంటావు. ఇదేదో మంచిగా తింటే అయిపోతుంది కా అన్న, ఈ లొల్లంతెందుకు? ఒరే నేనైతే లిమిటెడ్ ఫుడ్డే తింటాను రా, నీలాగా ఏది పడితే తిన్నావు. అన్నా నీకు మాట చెప్తా, బాధపడనంటే నువ్వు లైట్గా తింటే అట్లున్నావు, మరి ఇక హెవీగా తింటే పరిస్థితి ఏంది? ఒరే ఆ పొట్టనేదో కొద్దిగా ఖాళీగా ఉంచాలరా, లేకపోతే ఏది పడితే అది తింటే ఇలానే ఉంటుంది. అన్నా నేను ఏది తిన్నా నాకు మంచిగా ఖాళీ అవుతుంది, కానీ నువ్వు ఓరే అక్క 2-3 రోజులు చేయాలి, ఇంత తిన్నా కూడా ఇంత ఎక్సర్సైజ్ చేయాలి, అట్లుంటుంది నీకు నాకు తేడా. ఒరే నేనైతే నీకన్నా హెల్దీగానే ఉన్నా, నీలాగేం లేవు. అవును, నువ్వు మాత్రం కరెక్ట్గా తింటావు, అది మాత్రం నేను మెచ్చుకోవాలి. నువ్వు చాలా మంచివనివే, నువ్వు టైం తింటావు. కొద్దిగా అలవాటు చేసుకోవాలరా మెల్లమెల్లగా. అన్నా నేను చూసినాక నాకు ఒకటైతే మంచిగా అర్థమైంది, నేను కూడా ఏడ పడతాడ తినేయిగా టైం టు టైం ఇంట్లో మంచిగా వండుకొని తింటనే. నేను చూసినాక నాకు మంచి ఆలోచన వచ్చింది. మంచిది. పొద్దున్నే మంచి 2 ఉడకబెట్టిన నాటుకోడి గుడ్లు తిని ఒక గ్లాసు జావా, మంచిగా రాగి జావా తాగి, అర్థమైందా? ఇక మధ్యాహ్నం రాత్రి దాకా చూస్తానా, ఇక ఏమన్నా కడుపు ఖాళీ అయితే తింటా, లేకపోతే లేదు. ఒరే తమ్ముడు, నువ్వు ఇవన్నీ చెయ్యాలంటే ఫస్ట్ జాబ్ చేయాలరా. నాకు అవసరమే లేదన్నా,
అవునరా, ఆ పైసలు ఎక్కడి నుంచి తీసుకున్నావు? అన్నా నీకు ఒకటి చెప్పాలా, నేను మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంకి పోతున్నాగా. ఒరే ఏదో మంచిగానే ప్లాన్ వేసావే. ఏంది, నువ్వు కూడా వస్తావా? చెప్పే, వస్తావా? లేదురా బాబు, నాకు ఈ డైట్ చాలులే. అన్నా ఇక నేను నాతో అయితేలే కానీ నేనైతే పోతానే, నేను పోవాలి తొందరగా, ఓకేనా? అవునరా, నీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడిరా? అన్నా నీ పర్సులోనే తీసుకున్నా. ఒరేయ్ నేను రెంట్ కట్టాలి, అవి నువ్వు తీసుకుంటే ఎలారా? ఏందన్నా, నాకన్నా నీకు ఎక్కువైనాయా పైసలు? ఏం మాట్లాడతావు అన్నా? అబ్బా వీడితో ఇదే తలనొప్పండి. ఏమండి, ప్రతిదీ తినండి, అలాగే కష్టపడండి, అంతేగాని ఏది పడితే అది తినేసి మీరు ఇబ్బంది పాలు కాకండి. అలాగే మన పెద్దవాళ్ళకు కూడా చెప్పండి ఇలా తినాలి, ఇలా ఉండాలని, ఓకేనా? అదండి ఇవాళ మన వైరల్ బ్రోస్లో లేటెస్ట్ వార్త ఇదే. చాలామంది ఫుడ్ డైట్ మెయింటైన్ చేయకుండా అనారోగ్య పాలవుతున్నారు, చాలామంది షుగర్తో బాధపడుతున్నారు. కాబట్టి మనం తినే ఫుడ్ని మంచిగా ఎంచుకొని మంచి ఫుడ్ తింటే షుగర్లు, బీపీలు ఇలాంటివి కూడా అన్నీ కూడా కవర్ అవుతాయి. కాబట్టి ఇవాళ నుంచి మీరు మంచి డైట్ ఫాలో అవుతారని నేను కోరుకుంటున్నాను, ఓకేనా? మళ్ళీ వైరల్ బ్రోస్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.